హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అశోక్. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు రైల్ ఇన్ఫో. ఈరోజు మనం మచిలీపట్నం నుండి ధర్మవరం జంక్షన్ మధ్య ప్రయాణించే ధర్మవరం ఎక్స్ప్రెస్ గురించి తెలుసుకుందాము. ట్రైన్ నెంబర్ 17215. ఈ ట్రైను ప్రతిరోజు సాయంత్రం 7:50 మచిలీపట్నంలో బయలుదేరుతుంది. తర్వాత రోజు ఉదయం 9:50 ధర్మవరం జంక్షన్ చేరుకుంటుంది. 694 కిలోమీటర్లు ప్రయాణించడానికి 14 గంటల సమయాన్ని తీసుకుంటుంది. ఈ ట్రైన్ని 2016వ సంవత్సరంలో విజయవాడ జంక్షన్ మరియు ధర్మవరం జంక్షన్ మధ్య మాత్రమే నడిచేది. 2023వ సంవత్సరంలో మచిలీపట్నం వరకు పొడిగించారు. ఈ ట్రైను ఆగే స్టేషన్స్ ఇవే: పడమ గుడ్లవల్లేరు, గుడివాడ జంక్షన్, విజయవాడ జంక్షన్, గుంటూరు జంక్షన్, నరసరావుపేట, వినుకొండ, మర్కాపూర్ రోడ్, గిద్దలూరు, నంద్యాల జంక్షన్, బనగానపల్లె, కోయలకుంట్ల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, ఎర్రగొంట్ల జంక్షన్, కొండాపురం, తాడిపత్రి, గుత్తికోట, అనంతపురం మీదుగా ధర్మవరం జంక్షన్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ట్రైన్ నెంబర్ 17216. ఈ ట్రైను ప్రతిరోజు సాయంత్రం 5:50 ధర్మవరం జంక్షన్లో బయలుదేరుతుంది. తర్వాత రోజు ఉదయం 8:35 మచిలీపట్నం చేరుకుంటుంది. ఈ ట్రైను మచిలీపట్నం నుండి ధర్మవరం మధ్య ప్రయాణించడానికి 14 గంటల సమయాన్ని తీసుకుంటే, ధర్మవరం జంక్షన్ నుండి మచిలీపట్నం ప్రయాణించడానికి 14 గంటల 45 సమయాన్ని తీసుకుంటుంది. ఈ ట్రైను మచిలీపట్నం నుండి ధర్మవరం మధ్య ఏ రైల్వే స్టేషన్లో అయితే ఆగుతుందో, తిరుగు ప్రయాణంలో కూడా అవే రైల్వే స్టేషన్లో ఆగుతుంది. ఈ ట్రైను LHP కోచెస్తో నడుస్తుంది. ఈ ట్రైన్కి PC ప్యాంట్రీ కార్ ఉండదు. ఈ ట్రైన్కి జనరల్ కోచెస్, స్లీపర్ కోచెస్, AC కోచెస్ మరియు SLRD కోచ్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏ ట్రైన్ గురించి వీడియో చేయాలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.